సో రామ్ చరణ్ గారి 17th మూవీ, దట్ ఈస్ ఆర్సీ 17 ఇస్ నాట్ విత్ సుకుమార్ గారు. ఇది స్టార్టింగ్ నుంచే నాకు కొంచెం డౌట్ కొట్టింది. ఆల్రెడీ ఒక టాపిక్ వచ్చింది దీని మీద. ఎందుకంటే కిల్ మూవీ డైరెక్టర్ నితిన్ నాగేష్ భట్, ఆయన పేరు అదే నిఖిల్ నాగేష్ భట్, నితిన్ నాగేష్ భట్, సారీ ఫర్ దట్. ఆయనతో సినిమా చేస్తున్నారని చెప్పేసి స్టార్టింగ్ ఒక 2 months బ్యాక్ ఎప్పుడో న్యూస్ వచ్చింది జరుగుతుందని చెప్పేసి. నిఖిల్ నాగేష్ భట్ గారు ఒక ఇంటర్వ్యూ ఎక్కడో, నేను చేయట్లేదు ఇక సినిమా ఇస్ నాట్ హ్యాపెనింగ్ అని చెప్పేసి, అంటే అది రూమర్ అని చెప్పేసి అన్నారనమాట. ఏంటి అనట్లేదు కాబట్టి ఇక ఆటలేదు ఏమో లేదు అనుకున్నా. సేమ్ విత్ శౌర్యు ఎన్టీఆర్ సినిమా కూడా లేదన్నారు కదా, ఇది కూడా అలానే ఉంటుందని నేను అనుకున్నా. బట్ నో, నిఖిల్ నాగేష్ భట్తో సినిమా జరుగుతుంది. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి ద 17th మూవీ. సుకుమార్ గారికి వాట్ ఈస్ 17th మూవీ కంప్లీట్, లైక్ రామ్ చరణ్ గారి మూవీ స్టార్ట్ చేయడానికి ఇంకొంచెం టైం పడుతుందంట. స్క్రిప్ట్ వైజ్గా ఎవ్రీథింగ్ ఇంకొంచెం టైం తీసుకొని చేద్దాం అనుకుంటున్నారట. అండ్ వీ నీడ్ ఆల్సో లైక్ సుకుమార్ గారు కూడా కొంచెం టైం తీసుకొని ఆయన మంచి సినిమా చేయాలని నాకు కూడా ఉంది. లైక్ పుష్ప మేనియా నుంచి బయటకు పడాలి, అదొకటి ఉంది గ్యారంటీగా. అండ్ నిఖిల్ నాగేష్ భట్ గారిది నెక్స్ట్ ఇప్పుడు మన ఏదైతే ఉందో మన దీని పేరేంటారా పెద్ది అయిపోయిన తర్వాత ఈ సినిమా స్టార్ట్ అవుతుందని ఉందన్నమాట. ఐ థింక్ దే టాక్డ్ అబౌట్ ఇట్. ఇట్స్ లైక్ అ మిథాలజికల్ స్టోరీ, సంథింగ్ ఏదో జరుగుతుంది. లైక్ మన మిథాలజీ సంథింగ్ లైక్ బ్రహ్మాస్త్ర టైప్ చేస్తారో తెలియదు, కానీ అదొక సోషల్ ఫ్యాంటసీ టైప్ పెద్ద సినిమా జరుగుతుందని చెప్పేసి అన్నారు అన్నట్టు. సో ఇవన్నీ విన్న తర్వాత నాకైతే మాత్రం వెరీ వెరీ ఎక్సైటెడ్, బికాస్ కిల్ వాస్ ఫకింగ్ క్రేజీ. వేరే లెవెల్ ఉంటుంది సినిమా. నాకు పిచ్చి నచ్చింది కిల్. లైక్ బ్రో, హీరో తెలుసా, ఆయన సీరియల్ యాక్టర్, కర్ణుడిగా చేసిండు. దేంట్లో కర్ణుడుగా తెలియదు, కర్ణుడు కాదు బ్రో, ఏదో చేసిండు ఆయన. ఈయన సీరియల్ డైరెక్ట్, ఈయన వెబ్ సిరీస్ డైరెక్టర్. అవునా, కాకపోతే మస్తు చేసిండు అది. ఇప్పుడే ఆయన కేటలాగ్ చూస్తున్నా డైరెక్టర్. బట్ మ్యాన్ సీరియస్లీ ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ అబౌట్. సుకుమార్ గారి గురించి కూడా మాట్లాడదాం. నీకే అనిపించింది చెప్పరు ఎప్పుడు? ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటంటే కిల్ బాగుంటుంది, స్టోరీ థిన్ స్టిల్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ వెరీ గుడ్ వే. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కిల్ తర్వాత అపూర్వ అనే సినిమా వచ్చింది. ఓకే ఓకే, ఈందే 17% అది రేటింగ్. ఓకే, అపూర్వం అంటే కిల్ చేయడానికి దీనికి తేడా ఏంటంటే కిల్లో ధర్మ ప్రొడక్షన్స్ కాబట్టి నాకు వస్తుంది. యా, ధర్మ ప్రొడక్షన్, బట్ స్టిల్ లైక్ అపూర్వ అనేది ఏదో సమ్ విలేజ్ బేస్డ్ యాక్షన్ సినిమా అంట. తారా సుతరియా ఇస్ స్టారింగ్ అంట. బ్రో అది ఏదో జరిగింది లైక్ కాదు. తర్వాత ద గాన్ గేమ్ అనే ఒక వెబ్ సిరీస్ వచ్చింది, దానికి మిక్స్డ్ రివ్యూస్. అంటే లైక్ దట్ ఈస్ ఫైన్. COVID-19 మీద రాజ్ బిహారీ వచ్చింది, అది పూర్ రేటింగ్, 1 star ఇచ్చారు. తర్వాత బ్రిజి మోహన్ అమర్ రహే, అది కూడా అదే. సో కిల్ వాజ్ ద ఓన్లీ, కిల్ అండ్ గాన్ గేమ్ అనేవి ఈ రెండు ఆయన నుంచి వచ్చిన గుడ్ ప్రోడక్ట్స్. అవుట్ ఆఫ్ 6 products హీ మేడ్. అది ఇక్కడ అదే అంటది లైక్ సంథింగ్ ఈజ్, బట్ ఐ థింక్ హీ మైట్ హ్యావ్ మంచి స్టోరీ ఉంటుంటది ఆయన దగ్గర. ఇది కూడా కన్ఫర్మేషన్ కాదు కదా, లైక్ ఇట్ కెన్ బి అన్ RC 17 అనేది ప్రస్తుతం అనుకున్న రూమర్. స్ట్రాంగ్ రూమర్, బట్ ఆయన లైక్ ఐ థింక్ హీ డినైడ్ డ్యూ టు, తెలిసిందే కదా లైక్ మామూలుగా అనౌన్స్మెంట్స్ వచ్చేంత వరకు వాళ్ళు వీళ్ళంతవరకు అండర్ ద ర్యాప్స్ పెడతారు. ఐ డోంట్ థింక్ సో. ఒక క్విక్ ఫిల్మ్ అయితే బాగుంటది అనుకుంటున్నాను అనేది. చూడండి, బిగ్ ఫిల్మ్ కాదంట, బిగ్ ఫిల్మ్ అంట. మిథాలజికల్ సంథింగ్ ఏదో అంటున్నారు కాబట్టి ఇది సినిమా అంటున్నారు. లైక్ పార్ట్ 2 పెట్టే ఛాన్స్ కూడా ఉందంట. పార్ట్ 2 ఇప్పుడే అవసరం లేదు మనకి, బట్ స్టిల్ ఇట్స్ గోయింగ్ టు బి బిగ్ ఫిల్మ్ అంటున్నారు. నిఖిల్ నాగేష్ భట్ బ్రో, వాట్ ఎవర్ ద వెబ్ సిరీస్ బడ్జెట్లు వేరే ఉంటాయి, వాటికి రైటింగ్ డిపార్ట్మెంట్ వేరే ఉంటుంది, దానికి కొంచెం తేడా ఉంటుంది గ్యారంటీగా. నో బడీ క్యాన్ బి వాట్ యు సే మన రాజన్ డీకే డెఫినెట్లీ. అట్లా అనుకున్నా కానీ కిల్ ఇన్ రైటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇన్ డైరెక్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇన్ వాళ్ళు తీసుకున్న బడ్జెట్ కి వాళ్ళు సెటిల్ చేసే గ్యారంటీగా, సినిమాటోగ్రాఫర్, యాక్షన్, ఎవ్రీథింగ్, నీకు కన్విక్షన్ ఉండాలి. కన్విక్షన్ అది. అండ్ ఇట్ వాస్ లైక్ ఎ న్యూ ఏజ్ సినిమా. లైక్ మన తెలుగు ఆర్ఎల్స్ మన ఇండియన్ ఫిల్మ్స్ లో అట్లాంటి సినిమా రాలేదు ఇప్పుడు. ఇట్ ఫీల్స్ లైక్ ఎ న్యూ ఏజ్ ఫిల్మ్. ఈవెన్ హాలీవుడ్ ఫిల్మ్స్ లో కూడా నేను అట్లాంటి సినిమా చూడలేదు. అంటే అట్లాంటి ఖచ్చితంగా పాయింట్లు ఉన్నాయి, బట్ స్టిల్ ఇట్ ఫీల్స్ వెరీ ఫ్రెష్. అండ్ ఆల్సో ఎమోషన్ కొట్టింది సినిమాలో. ఎమోషన్ పోతే ఇంకా వేరే, నాకు అక్కడ నమ్మకం. అట్లాంటి అగ్రి యాక్చువల్. అంటే అరే ఇక్కడ నేను తప్పు పడుతున్నాను కాదు, బట్ ఎవ్రీ వన్ ప్రతి ఒక్కడు కూడా లైక్ ప్రోగ్రెస్ అవుతూనే నేర్చుకుంటారు. ఇప్పుడు లైక్ ఓపెనింగ్ తోనే గొప్ప సినిమా తీసి తర్వాత లైక్ అలా ఏమి ఉండదు కదా, స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటుంటారు. కిల్ ఇస్ ప్రైమ్ ప్రోడక్ట్. ఎమోషన్స్ కేక, స్క్రీన్ ప్లేని చాలా స్ట్రిక్ట్ గా చెప్తాడు. నీకు ఏ పాయింట్ లో కూడా నీకు ఓకే ఈ ఏరియాలో బోర్గా ఉంది అలాగే ఉండదు. కట్ టు ద చేజ్. లైక్ ఈవెన్ లైక్ ఒక మిడ్ లెవెల్ యాక్షన్ స్టార్ట్ అయిన తర్వాత ఎప్పుడైతే ఆ టర్నింగ్ పాయింట్ లైక్ హీరోయిన్ వేసేస్తారో ఆ దెబ్బకి లైక్ ఇట్ గోస్ కిల్. సో అలా అయిపోద్ది. సో అది చాలా బాగా నచ్చింది. బట్ ఇప్పుడు
చెప్తున్నా ఈ లైక్ నువ్వు చెప్తున్న ఫ్యాంటసీ బేస్డ్ పీరియాడిక్ హడావిడి అదంతా రియల్లీ ఐ డోంట్ నో. ఐఎమ్ సూపర్ స్కెప్టికల్. వీళ్ళు అనౌన్స్మెంట్ అయితే చేయాలి, వాళ్ళు చేయరనుకుంటున్నా. బట్ స్టిల్ ఐ థింక్ సుకుమార్ ఫిల్మ్ షుడ్ కమ్ బిఫోర్. ఎందుకంటే సుకుమార్ గారికి ఇప్పుడు ఇది తర్వాత ఇప్పుడు మన మైత్రి వాళ్ళు పద్ధతిగా చెప్పారు 28 మీకు పుష్ప 3. అదే నా క్వశ్చన్ అదే. ఇప్పుడు RC-17 1 year లో వచ్చేసి 2017 అన్నారు కదా సార్, 2027 అన్నారు కదా సార్. మరి ఇప్పుడు సుకుమార్ ఆయన కనుక టైం తీసుకుంటే RC-17 అప్డేట్ చేయడానికి, మరి పుష్ప 2 సంగతి, పుష్ప 3 సంగతి ఏంటంటారు చెప్పండి. మధ్యలో మీరు ఇట్లాంటి సినిమాలు నూకండి. ఇంకేంది లైక్ హరిశంకర్ గారితో ఇంకో సినిమా, మెహరాన్ అని ఎందుకు వదిలేసారు మీరు? మెహరాన్ వదిలేదు, చేయండి సినిమా. అరే ఆయన చెప్తున్నా మెహర్ రమేష్ గారు ఇప్పటికి కూడా ఎవరో ఒకళ్ళు హీరో గారి ఇంట్లో కథ చెప్తా ఉంటారా, రోజుకో కథ, రోజుకో హీరో దగ్గరికి వెళ్తారు ఉంటారు పక్క. అరే ఆయనకున్న కాన్ఫిడెన్స్ మనకు కావాలరా. బట్ మేము సీరియస్లీ కిల్ డైరెక్టర్ కానీ ఇప్పుడు వెబ్ సిరీస్ కానీ అపూర్వ అనే ఫిల్మ్ లైక్ ఆ టైంలో ఏం జరిగిందో తెలియదు కానీ దానికంటే ముందు జరిగిందని, కిల్ తర్వాత వచ్చినా కానీ ఎప్పుడు స్టార్ట్ అయింది? కిల్ కంటే ముందు స్టార్ట్ అయ్యాయి ఇవన్నీ చెప్పాను రా. కిల్ కంటే ఫస్ట్ ఇప్పుడు కిల్ ఎప్పుడు వచ్చింది రా? లాస్ట్ ఇయర్ జూన్ లో వచ్చింది. జూన్ లో వచ్చింది కిల్. లైక్ 1 week ఆఫ్టర్ 1 week బిఫోర్ ఆన్ ద సేమ్ డే ఆర్ వన్ డే నెక్స్ట్ 1 day తర్వాత మనకి కల్కి తర్వాత వచ్చింది. సో లైక్ ఈ సినిమాలు ఏవైతే ఉన్నాయో, ఈ ఫిల్మ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఆల్రెడీ రెడీ అయిపోయి ఉంటాయి కదా బ్రో. నేను అది కిల్ వచ్చేసరికి June 22 ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. అపూర్వ అనేది అక్టోబర్ 2022 స్టార్ట్ అయింది. సో కిల్ తర్వాత ఈ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. అంటే ఐఎమ్ నాట్ రియల్లీ ఏమంటారు దాన్ని క్వశ్చన్ చేయట్లేదు. బట్ స్టిల్ మనం వీ షుడ్ కిల్ గురించి మాట్లాడాలి. ఇట్స్ హిస్ ప్రైమ్. కానీ ఆయన అదర్ వర్క్ ను కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. లైక్ ద వే హీ హ్యాండిల్స్ ఫిలిమ్స్ అనేది కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే వీఆర్ టాకింగ్ అబౌట్ ఇప్పుడు రామ్ చరణ్ గారు దాన్ని లైక్ లెట్స్ ఏ గేమ్ చేంజర్ ఆల్సో హాస్ గుడ్ స్టోరీ. కానీ దాన్ని 5 గంటల ఫుటేజ్ తీసి గబ్బు చేసి పెంట చేశారు. అంటే ఇప్పుడు నా థాట్ ప్రాసెస్ అంటే ఇప్పుడు అపూర్వ అనే ఒక ఫిల్మ్ ఉంది, అది టోటల్ OTT కోసమే తీసారు కాబరు. అట్లా కూడా ఉంటుంది. OTT లాంటి సినిమాలు ఎట్లుంటాయి అంటే యాక్చువల్లీ OTTనే కాదు, థియేట్రికల్ కూడా పడింది యాక్చువల్లీ రిలీజ్. ఓకే ఓన్లీ OTT. సారీ నీకు అర్థం కాదులే. ఇట్లన్నది OTT ఫోకస్డ్ సినిమా. నేనేమంటున్నా అంటే ఇట్లాంటి OTT ఫిల్మ్స్ అన్ని బ్యాక్గ్రౌండ్ లో నడిచిపోతాయి. అట్లాంటి వాటి కోసం తీస్తారు. అండ్ మేబీ ఇట్స్ నాట్ చేయడానికి. అండ్ ఆల్సో యూ నీడ్ టు థింక్ అబౌట్ ద ప్రొడక్షన్ స్టూడియో. ధర్మ చేసినట్టు ఇంకో చేయరుగా. ధర్మ లైక్ టోటల్ ఫోకస్ ఎవరు హ్యాండిల్ చేస్తారు కాబట్టి అట్లా కూడా ఉంటదేమో చెప్తున్నా. గ్రాస్పింగ్ స్ట్రాస్. ఇంకొకటి అంటే నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే కిల్ యొక్క కైండ్ ఆఫ్ ఎ టేకింగ్. వాళ్ళకున్న లిమిటెడ్ స్పేస్ లో వాళ్ళు లిమిటెడ్ కెమెరా ఎక్విప్మెంట్ తో ఎలాంటి షార్ట్స్, కైండ్ ఆఫ్ లెన్స్ చాయిస్ కానీ, అంటే అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చూపించేదానికి లెన్స్ చాయిస్ అవన్నీ లైక్ దే ఆర్ సూపర్ యూనిక్. అండ్ అప్పటి వరకు ఎవరు చూడని కైండ్ ఆఫ్ స్టైల్. సో మేబీ దాన్ని బేస్ చేసుకొని ఆయన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ని డిసైడ్ చేసుకుంటా. ఎవరైనా అంతే కదా, లైక్ వర్క్ అనేది తీసుకుంటారు. దీని వర్క్ అని ఎవరు పట్టించుకోరు. అపూర్వ అండ్ వెబ్ సిరీస్, దీస్ కైండ్ ఆఫ్ వెబ్ సిరీస్ డిడ్ గెట్ దాట్ మచ్ అమౌంట్ ఆఫ్ రైటింగ్ కి కానీ బడ్జెట్ రాలేదేమో చెప్పలేం. రైటర్స్ ప్రాబ్లమ్ తెలియదు బ్రో. బట్ షుడ్ బి అంటే లైక్ బెనిఫిట్ ఆఫ్ ద డౌట్ అనేది ఇవ్వటంలో తప్పలేదని నేను అనుకుంటున్నాను. కిల్ లాంటి సినిమా తర్వాత ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి, నో డౌట్ అబౌట్. అదే కదా. బట్ డెఫినెట్లీ చూడాలి. ఇట్ డిపెండ్స్ వాట్ వర్క్ ఆయన కెరీర్ లో, వాట్ డిడ్ వర్క్, వాట్ హీ క్యారీడ్ ఫార్వర్డ్. అది ఎందుకంటే కిల్ తర్వాత అపూర్వ వచ్చింది, మనం చూడలేదు యాక్చువల్ అపూర్వని. సో మనం చూడాలి ఫస్ట్. అంటే దానికి బ్యాడ్ రివ్యూస్ ఎంచుకున్నాం, లైక్ వాట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అపూర్వ డిడెంట్ వర్క్. సో అలాంటివన్నీ తీసుకుంటేనే వాట్ హీ సెట్ టు రామ్ చరణ్ గారు అదొకటి చూడాలి. హూ ఈస్ ప్రొడ్యూసింగ్ ఇట్, అన్ని చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. బట్ ఇట్స్ ఇంట్రెస్టింగ్. బట్ నాకైతే కావాల్సింది మన సుకుమార్ గారి ఫిలిం. ఎందుకంటే పుష్ప 3 కోసం నేను చాలా వెయిట్ చేస్తున్నాను. సో సుకుమార్ గారి ఫిలిం కంప్లీట్ అవ్వాలి. లేదు నేను పుష్ప 3 కంటే నేను ఆర్సీ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను. వీళ్ళిద్దరు సిచ్యువేషన్ అట్లాంటవా కానీ లే. బట్ అంటే సిచ్యువేషన్ ఒకటే బ్రో. నా గురించి తెలుసు కూడా పుష్ప 3 కోసం వెయిట్ చేస్తాను. నువ్వు అంత సీరియస్ చెప్తే ఎవడన్నా నమ్మేస్తాను రా కానీలే. బట్ ఐఎమ్ ఎక్సైటెడ్ బికాస్ నిఖిల్ నాగేష్ భట్ మిథాలజీ సంథింగ్ ఏదో కానీ యాజ్ ఈ సెడ్ స్క్రిప్ట్ చూసుకోవాలి. అండ్ ఆల్సో ఇది పెద్ద 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 రూమర్. ఇది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. కన్ఫర్మ్ అయింది అని టెక్నికలీ బాలీవుడ్ వాళ్ళ సిచ్యువేషన్ ఎట్లుంటుంది అంటే వాళ్ళు కన్ఫర్మ్
వార్ టూ ఇంకా కన్ఫర్మ్ కాలేదురా, అది ఇంక ఇప్పుడు చెప్పిండు ఆయన వార్ టూ వస్తుందని చెప్పేసి అఫీషియల్ ఎవరు లైక్ ఒక పోస్టర్ ఏది లేదు. సో వార్ టూ గురించి తెలియనప్పుడు ఇంకా దీని గురించి అంత దూరం వెళ్ళను. సో వాళ్ళు సినిమా వచ్చినప్పుడు వాళ్ళు షూట్ చేసినప్పుడు మనకి తెలుస్తుంది. అప్పుడు మనం కన్ఫర్మేషన్ కూడా చెప్పుకోవద్దు. ఇది సిచ్యువేషన్ అన్నట్టు మనకి ఏదో మాత్రం బెనిఫిట్ ఆఫ్ ద డౌట్ గ్యారంటీ కావాలి. బట్ స్టిల్ అపూర్వ లాంటి సినిమా నేను చూడలేదు ఇంకా నేను. సో ఎట్లా చూడాలి. సో మీ థాట్స్ ఏంటి అసలు కిల్ సినిమా డైరెక్టర్ తో మన రామ్ చరణ్ గారి ఫిల్మ్, మీ థాట్స్ ఎందుకు కామెంట్స్ లో పెట్టండి. ఎక్సైటెడ్ కాదో